హాయ్ గాయ్స్, నేను మీ వేణు. మనం ఈరోజు చాట్ జీపీటీ వాడే వాళ్ళకి చెప్తున్నాను. చాట్ జీపీటీ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి సెక్యూరిటీ సెట్టింగ్స్ చెప్తాను, ఎలా చేసుకోవాలని స్టెప్ బై స్టెప్ చెప్తాను. ఇది మనకు యూజర్ ఇంటర్ఫేస్ అయితే స్క్రీన్ మీద మనకు ఇలా కనబడుతుంది చాట్ జీపీటీ. దీని యొక్క సెక్యూరిటీ సెట్టింగ్ స్టెప్ బై స్టెప్ చెప్తాను. అది రాసుకోండి. ఫస్ట్ ఈ వీడియోని 3-4 సార్లు చూడండి. చూసిన తర్వాత పెన్ను పేపర్ డైరీ పెట్టుకొని స్టెప్ బై స్టెప్ అన్నీ రాసుకోండి. రాసుకున్న తర్వాత అప్పుడు పని మొదలుపెట్టండి. మొదలుపెట్టే ముందు ఈ చాట్ జీపీటీకి సంబంధించిన అప్లికేషన్ అక్కడ ప్లే స్టోర్లో ఏదైనా పెండింగ్ ఉందో చూసుకోండి. అక్కడ అప్డేట్ పెట్టుకోండి. ఆ తర్వాత ఇక్కడికి రండి. వచ్చే ముందు గుర్తుపెట్టుకోండి, బ్యాటరీ ఎంత ఉంది, బ్యాలెన్స్ ఎంత ఉంది, నెట్ బ్యాలెన్స్ ఉందా లేదా చూసుకొని వైఫై పెట్టుకొని చేసేసుకోండి. మధ్యలో కాల్స్ రాకుండా జాగ్రత్త పడండి. ఆ తర్వాత చాట్ జీపీటీ క్లిక్ చేయగానే ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం మామూలుగా చాట్ జీపీటీని అడిగి మనం పని చేసుకుంటుంటాం. కానీ ఇది మొదటి స్టెప్ ఓపెన్ చేయడం. ఓపెన్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు లెఫ్ట్లో పైన మూలకు బార్స్ 2 గీతలు ఉంటాయి. అక్కడ రెడ్ రింగ్ పెట్టాను. ఆ రింగ్ పెట్టిన చోట మీరు అక్కడ క్లిక్ చేస్తే ఇంకో పేజ్లోకి వెళ్తాం. ఆ పేజ్ నావిగేట్ అయ్యి మళ్ళీ ఇంకో చోటకి తీసుకెళ్తుంది. ఇక్కడ ఇలా కనబడుతుంది. కింద మనకు ప్రొఫైల్ ఉంటుంది. రెడ్ కలర్ సర్కిల్ ఉంది కదా, ఆ సర్కిల్లో మీరు క్లిక్ చేసేస్తే మన ప్రొఫైల్ ఎవరైతే వాడుతున్నారో వాడే వాళ్ళ ప్రొఫైల్, ఆ ఫోటో అక్కడ డీటెయిల్స్ కనబడితే దాని మీద క్లిక్ చేయాలి. అక్కడ నుంచి మళ్ళీ ఇంకో పేజ్లోకి తీసుకెళ్తుంది. ఇలా ఉంటుంది. అయితే ఇక్కడ ఎన్నో కనబడతాయి. అందులో మనకు ఎన్ని కనబడ్డా ఫోన్ నంబర్, అప్గ్రేడ్ టు ప్లస్, పర్సనలైజేషన్, డాటా కంట్రోల్స్, వాయిస్ ఇట్లా వస్తే ఇక్కడ సెక్యూరిటీ దగ్గర ఆగాలి. ఇక్కడే అసలు పని మనకు. అయితే ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత మనం ఇంకో పేజ్లోకి వెళ్తాం. పేజ్ నావిగేట్ అయ్యి మళ్ళీ ఇంకో చోట తీసుకెళ్తుంది. కొంచెం నెట్ ఫాస్ట్ ఉండేలా చూసుకోండి. అవసరమైతే ఫ్లైట్ మోడ్ పెట్టుకొని మీరు ఈ ప్రాసెస్ స్టెప్ బై స్టెప్ చేయండి. తర్వాత మీకు ఇలా కనబడుతుంది మల్టీ ఫ్యాక్టర్ అథెంటికేషన్. ఈ బటన్ ఎనేబుల్ కాలేదు, డిజేబుల్ అయి ఉంది, ఆఫ్ ఉంది. ఆన్ ఉంటే రంగు మారిపోతుంది. ఇక్కడ ఎందుకు చేసుకోవాలి? దీనివల్ల మనకు ప్రమాదం లేకుండా ఉండడానికి అండ్ వేరే అకౌంట్ హ్యాక్ అయితే కూడా మనం ఈజీగా కవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. మన మొబైల్లో ఎవరెవరో దూరే ప్రయత్నం చేస్తుంటారు. మనల్ని ఎవరు గమనించకుండా ఉండడానికి, మనం సేఫ్ జోన్లో ఉండడానికి, మనల్ని ఎవరు ట్రాక్ చేయకుండా ఉండడానికి ఇది అవసరం. అయితే ఇక్కడ చూడండి, రిక్వైర్ అండ్ ఎక్స్ట్రా సెక్యూరిటీ ఛాలెంజ్ అండ్ వెన్ లాగింగ్ ఇన్. ఇఫ్ యూ ఆర్ unable to pass this challenge, you will have the option to recover your account via email. Yes, ఈమెయిల్ ద్వారా కూడా మనం రికవర్ చేసుకోవచ్చు. కానీ ఇది ఈజీ మెథడ్. ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి. తర్వాత మనకు ఒక ఈమెయిల్ ఉంటే సరే, ఒక ఈమెయిల్ అదే మనకు ఓకే అక్కడ కనబడుతుంది. కానీ మనకు మల్టీ ఈమెయిల్స్ ఉంటే ఏ ఈమెయిల్తో మన చాట్ జీపీటీని సెట్ చేసుకున్నాము, అకౌంట్ యాక్టివేట్ చేసుకున్నాము, అది సెలెక్ట్ చేసుకోవాలి. అయితే మనకు మల్టిపుల్ రకరకాల చాలా ఈమెయిల్స్ ఉంటే అందులో చూజ్ అండ్ అకౌంట్ అని ఇలా కనబడుతుంది. అందులో ఏదో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఏదైతే చాట్ జీపీటీ పెట్టుకున్నామో అది ఎక్కడుందో వెతికి దానికి టిక్ పెట్టి క్లిక్ చేయాలి. లేదు ఇవి కనబడుతున్నాయి కాక ఇంకేదైనా ఉంటే కింద రెడ్ కలర్ ఉంది, యూజ్ అనదర్ అకౌంట్ ఇలా కనబడుతుంది. ఇది ఉన్న వాటిదా, ఇందులో లేనిదా అని అడుగుతుంది. ఇందులో లేని ఇంకేదైనా అంటే అనదర్ అకౌంట్ ఇంకేదైనా ఉంటే అక్కడ క్లిక్ చేస్తే అటు వెళ్ళిపోతాము. లేదు ఇక్కడ మనకు కావాల్సింది ఈమెయిల్ దొరికింది అనుకో, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి ఇంకో పేజ్లోకి ఇలా వెళ్తాం. సెక్యూర్ యువర్ అకౌంట్, ఇది యూజర్ ఇంటర్ఫేస్ ఇలా కనబడుతుంది. అయితే పైన ఇక్కడ కాపీ కోడ్ అని ఉంది, అది కాపీ చేసుకోవాలి. చేసి ఎవరైతే మనకు ఓటీపీ తయారు చేస్తారో ఆ అప్లికేషన్కు ఇవ్వాలి. అది ఈ అడ్రస్ కాపీ కోడ్ ఉంది కదా, ఇది కాపీ చేసుకుని ఇస్తే అది మనకు ఒక ఓటీపీ తయారు చేసి ఇస్తుంది. ఏదో ఒక అప్లికేషన్ మనకి ఏదైతే ఓటీపీ తయారు చేస్తుందో ఆ అప్లికేషన్కు ఈ కోడ్ కాపీ చేసుకొని ఈ కోడ్ని తీసుకెళ్ళి ఇవ్వాలి. ఇస్తే తర్వాత అది ఓటీపీ తయారు చేసి ఇస్తుంది. ఏది మీకు అథెంటికేటర్ అప్లికేషన్ తీసుకొచ్చి ఆ 6 అంకెలు ఉంటుంది, 6 డిజిట్స్ తీసుకొచ్చి ఇక్కడ ఎంటర్ యువర్ వన్ టైం కోడ్ అన్న చోట కాపీ చేయాలి. పైన కాపీ కోడ్ చేసుకొని ఎవరు ఓటీపీ తయారు చేస్తే ఆ అప్లికేషన్కి ఇచ్చి తయారు చేయించుకొని మళ్ళీ వచ్చి ఇక్కడ ఎంటర్ యువర్ వన్ టైం పాస్కోడ్ దగ్గర
కాపీ కాదు, మనం చేతితో టైప్ చేయాలి. చేసిన తర్వాత కంటిన్యూ అన్న చోట క్లిక్ చేసేస్తే ప్రాసెస్ కంప్లీట్. ఇది అసలు కథ ఇక్కడే ఉంది. చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతారు. ఇది ఈ స్టెప్ ఇంతవరకు ఓకే. ఫస్ట్ కాపీ చేసుకోవటం, వెళ్ళి ఓటీపీ తయారు చేయించుకొని వచ్చి ఇక్కడ ఓటీపీ ఇక్కడ టైప్ చేయటం, తర్వాత కంటిన్యూ క్లిక్ చేసేస్తే మనం ఆ ప్రాసెస్, ఆ స్టెప్స్ అన్నీ కంప్లీట్ చేసినట్టు లెక్క. కానీ ఇక్కడ చాలామంది ఫెయిల్ అవుతారు. ఎందుకు? వై? ఇది గమనించండి. మనకు కాపీ కోడ్ మనం కాపీ చేసుకుంటాం, తీసుకెళ్ళి ఇక్కడ గూగుల్ వాళ్ళ అథెంటికేటర్ అప్లికేషన్ డౌన్లోడ్ చేసి రెడీ పెట్టుకోవాలి. అప్పటికే ప్లే స్టోర్ నుంచి దానికి ఇస్తాం. అది అడుగుతుంది కదా, నువ్వు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చినావు అంటే చాట్ జీపీటీ నుంచి వచ్చినాయి అని మనం ఇక్కడ ఇన్పుట్ ఇస్తాం. ఏంటంటే ఇది ఒకటి ఓటీపీ తయారు చేస్తుంది. అది తీసుకెళ్ళి ఏది ఇక్కడ ఉంది కదా, కాపీ కోడ్ అన్న చోట కాపీ చేసుకొని తీసుకెళ్ళి ఇక్కడ రంగురంగుల స్టార్ మార్క్ ఉంది కదా, అథెంటికేటర్ పేరు మీద చాలుని ప్లే స్టోర్లో. కానీ మనకు కావాల్సింది ఈ స్టార్ మార్క్ ఉన్న లోగోని డౌన్లోడ్ చేసుకొని అప్పటికి రెడీ పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత వర్క్ మొదలు పెడతాము. ఆ తర్వాత ఇక్కడ దీనికి ఇచ్చిన ఇన్పుట్ ప్రకారం అదొక 6 అంకెల 6 డిజిట్స్ ఓటీపీ తయారవుతుంది. తయారైన ఓటీపీని తీసుకొచ్చి ఇక్కడ కింద పేస్ట్ చేసేస్తాము. చేయగానే అయితే ఇక్కడ తయారైన ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ ఈ పేజ్లో వేయడానికి ఎంత మధ్యలో సెకండ్లు? 15 సెకండ్స్, కేవలం 15 సెకండ్లు మాత్రం. అక్కడ చాలామంది ఫెయిల్ అవుతారు. ఎక్కడ డైరీలో రాయొద్దు, మనసులో టకటక అనుకోవాలి, తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేయాలి. లేదు, కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఇక్కడ చాలాసార్లు ఫెయిల్ అవుతున్నారు. పక్కన ఎవరైనా కూర్చుండబెట్టుకొని 6 అంకెల్లో కదా 3 వాళ్ళకు అప్పచెప్పేసండి, 3 మీరు గుర్తుపెట్టుకోండి. మొత్తం మీద తప్పులు పోకుండా 3+3 6 అంకెలు ఓటీపీ తీసుకొచ్చి ఇక్కడ టైప్ చేసేసేయాలి. దానికి ఇన్పుట్ ఇవ్వాలి. ఇవ్వగానే ఇమ్మీడియట్లీ ఇక్కడ ఒక చిన్న బాక్స్ కనబడుతుంది సర్కిల్లో, బ్లూ కలర్లో ఒక టిక్ ఉందా, అక్కడ టిక్ పెట్టాలి. అయితే పెట్టకముందు బిఫోర్ ఇలా ఉంటుంది. ఇక్కడ కింద కంటిన్యూ ఉంది, డార్క్ ఉంది, లైట్ కలర్ ఉంది. ఐ హ్యావ్ సేఫ్ రికార్డెడ్ దిస్ కోడ్ అన్న చోట చిన్న బ్లూ కలర్ ఇక్కడ ఉంది కదా ఒక బాక్స్, అక్కడ టిక్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఇది యాక్టివేట్ అయిపోతుంది. కింద కంటిన్యూ గ్రీన్ కలర్లో చూద్దాం. ఇదిగో ఇలా బాక్స్లో టిక్ పెట్టగానే ఇది గ్రీన్ బాక్స్ మీద వైట్ లెటర్స్ ఉన్నాయి, ఇది యాక్టివేట్ అయిపోతుంది. ఇక్కడ కంటిన్యూ డార్క్ ఉంది కదా, అంటే ఉంది కానీ నువ్వేనే కాదా ప్రూవ్ చేసుకోవాలి. నువ్వేనే రాగానే ఇమీడియట్గా దానికి అర్థమైపోతుంది ఫలానా ఓనరే వచ్చాడు అని. ఇక్కడ ఇది యాక్టివేట్ అయిపోతుంది. యాక్టివేట్ అయితే ఇలా కనబడుతుంది, అంటే గ్రీన్ మీద వైట్, అది క్లిక్ చేయగానే అప్పుడు ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. అప్పుడు మీకు ఇలా కనబడుతుంది. ఏది ఇక్కడ టిక్ పెట్టడం, తర్వాత ముందుకెళ్ళడం, కంటిన్యూ మీద క్లిక్ చేయటం, అప్పుడు ప్రాసెస్ కంప్లీట్ కాగానే మీకు ప్రాసెస్ కంప్లీట్ అయినట్టు ఈ పేజ్ ఇలా కనబడుతుంది. మామూలుగా మళ్ళీ చాట్ జీపీటీని వాడుకోవచ్చు. ఇది గైస్, ఇవన్నీ స్టెప్స్ మీరు మర్చిపోవద్దు. ఇది స్టెప్ బై స్టెప్ చేయండి. ఇది అర్థమైతే మంచిది, అర్థం కాకపోతే పెన్ను, పేపరు, డైరీ పెట్టుకొని రాసుకోండి. ఈ స్టెప్స్ అన్నీ రాసేసుకొని అప్పుడు మొదలు పెట్టండి. ఇది చాలా అవసరం, అందరూ చేసుకోవాల్సిందే చాట్ జీపీటీ వాడేవాళ్ళు. అయితే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ కొట్టండి. థ్యాంక్ యూ.